అందరికీ నమస్కారం. తిరుమల సమాచారం. ఏప్రిల్ నెలకు సంబంధించిన కోట. తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ టిక్కెట్లు రేపు అనగా 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఒక మొబైల్ నంబర్ మీద లాగిన్ అయ్యి 2 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పూర్తిగా ఉచితం. సుప్రభాతం అయిన తర్వాత అంగప్రదక్షిణ టిక్కెట్లు ఉన్న భక్తులకు జయ విజయాల వద్ద నుండి దర్శనం ఉంటుంది. తిరుమలలో అంగప్రదక్షిణ. తిరుమల శ్రీవారి ఆలయంలో పలు రకాల ప్రదక్షిణలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మహాప్రదక్షిణం, సంపంగి ప్రదక్షిణం, విమాన ప్రదక్షిణ, అంగప్రదక్షిణ. వీటిలో శ్రీవారికి అత్యంత ఇష్టమైన ప్రదక్షిణలు రెండు. ఒకటి మహాప్రదక్షిణం, రెండు అంగప్రదక్షిణం. అంగప్రదక్షిణ లేదా పొర్లుదండాలు అనేది శ్రీవారి సేవలో మరియు దర్శన పద్ధతిలో ఒక పద్ధతి. సాష్టాంగపడి స్వామి ఆలయంలో పొర్లు దండాలు పెట్టి మన సమస్యలు, కృతజ్ఞతలు శ్రీవారికి నివేదించుకునే ఒక శరణాగతి పద్ధతి. ఈ శరణాగతి పద్ధతిని అంగప్రదక్షిణ లేదా పొర్లు దండాలు అంటారు. స్త్రీ పురుషులు ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుతం అంగప్రదక్షిణ టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా రోజుకు 750 చొప్పున ఆ నెలకు సంబంధించిన టిక్కెట్లు ఆన్లైన్‌లోనే విడుదల చేస్తున్నారు. గతంలో మాదిరి నేరుగా అంగప్రదక్షిణ టిక్కెట్లు తిరుమలలో ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయం గమనించగలరు. అంగప్రదక్షిణ టిక్కెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో రాత్రి సుమారు 12 గంటల సమయంలో సుపదం మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర లైన్‌లో నిలబడి ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆడవాళ్ళు చీర లేదా పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చును. మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్టు ఉండకూడదు. వేరువేరు లైన్‌లలో వీరికి సేవలు పంపుతారు. ముందుగా ఆడవాళ్ళు పొర్లు దండాలు పెట్టి బయటికి వచ్చిన తర్వాత మగవాళ్ళ అంగప్రదక్షిణ మొదలవుతుంది. కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట జరుగుతుంది. శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. సుప్రభాత సేవ జరిగిన వెంటనే లోపల తోమాల సేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరువేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. స్వామికి అంగప్రదక్షిణ చేసి స్వామిని మనసారా దర్శించుకొని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. బయటికి వచ్చి ప్రశాంతంగా గుడి ఎదురుగుండా ఒక చోట కూర్చొని కాసేపు ధ్యానం చేయండి. ఓం నమో వెంకటేశాయ.